కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం, 14వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు ప్రభు. ఈ పరిశుద్ధ దినమందు మీ సన్నిధికి మమ్మల్ని సమకూర్చిన దేవా స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరుండి నడిపించారు, మీకు వందనాలు నాయన. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో ఉన్నాం. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదయ్యా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. బాధలో నీ పక్షంగా నిలిచి ధైర్యపరిచి దేవుడు నీకున్నాడు అని మరవద్దని ఈ దినం ప్రభు మనతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బాధలో నీవున్నా, ఏ బాధల చేత నువ్వు పీడింపబడుచున్నా ప్రభు నీకున్నాడని మరవద్దని దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు కదా, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడట. ఒకవేళ ఈ 2025 సంవత్సరం బాధల చేత పీడింపబడి ఉండొచ్చు, ఇబ్బందుల చేత, కరువుల చేత, కాటకముల చేత, అనారోగ్యముల చేత, ప్రతి విషయాలలో నువ్వు బాధపడి ఉండొచ్చు. అది నీకు ఏ బాధ అయినా దేవుడు అంటున్నాడు, బాధలో నీ పక్షంగా నిలిచి ధైర్యపరచు దేవుడు మనకున్నాడని మరవద్దని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఏబంటా ఉన్నాడు కదా, ఏబు గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనంలో నా సమస్త బాధకు భయపడి వణుకుచున్నాను అంటాడు. నాకున్న బాధలన్నిటినీ చూసి నేను వణికిపోతున్నా. ఏబు గ్రంథం 36:16 అంటాడు కదా, అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును కొవ్వుతో నింపును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పంట ఉన్నాడు, నా సమస్త బాధలకు నేను భయపడి వణికిపోచున్నాను. అదే ఏబు గారు అంటాడు, అంతేకాదు నా బాధలో నుండి ఆయన నన్ను తప్పిస్తాడు, ఇరుకులేని విశాల స్థలంలోనికి నన్ను తోడుకొని పోతాడు, నా ఆహారము కొవ్వుతో నింపుతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబు కంటే ఆయన కన్నా ఎక్కువైన శ్రమలు పడిన వ్యక్తులను మనం చూడం. ఆర్థికంగా పతనమైపోయాడు, పిల్లల విషయంలో అందరూ చనిపోయారు, ఆస్తులు పోయాయి, బిడ్డలు చనిపోయారు, అనారోగ్య పరిస్థితి వచ్చింది. శిరస్సు నుండి సిరిపాదముల వరకు కురుపుల చేత పీడింపబడుచు చిలాపెంకులతో కోక్కుంటూ ఉన్నాడు. ఎవరు ఆయన దరి చేరేవారు లేరు. అయినప్పటికీ సొంత భార్యే అయ్యా దేవుని దూషించి చనిపో అన్నది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అన్నాడే కానీ ఆ బాధలో దేవుని దూషించిన వాడు కాదు, దేవుణ్ణి ద్వేషించిన వాడు కాదు, దేవుని మీద సనుక్కున్నవాడు కాదు. ఆయన అంటా ఉన్నాడు, ఆయన నన్ను ఈ ఇబ్బంది నుంచి నన్ను తప్పిస్తాడు, విరుకులేని విశాల స్థలమునకు నన్ను తోడుకెళ్తాడు, నా ఆహారాన్ని కొవ్వుతో నింపుతాడు. హల్లెలూయా. అంతటి నిశ్చయత కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనకు తోడై ఉన్నాడని నిశ్చయత నీలో ఉంటే దేవుడు సమస్త బాధలో నుంచి నిన్ను విడిపించి రక్షించగల సమర్థుడు మన దేవుడు.
అంతేకాదు దావీదు అంటాడు కదా, కీర్తన 22, 24 కీర్తనలో, 22వ కీర్తనలో 24వ వచనంలో ఎంత బాధలో ఉండి ఆయన ఆ మాట చెబుతున్నాడో చూడండి. ఆ బాధ నుంచి తప్పించగల మార్గాన్ని కూడా ఆయన చెబుతా ఉన్నాడు. చూడండి, ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచుకొనలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బాధ చేత నువ్వు పీడింపబడుతూ ఉన్నా, ఏ బాధ నిన్ను పీడిస్తూ ఉన్నా, ఏ బాధ నిన్ను బాధపరచబడుతూ ఉన్నా, ఆయన అంటూ ఉన్నాడు ఒకటే మార్గం, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. హల్లెలూయా. ఇరుకులేని విశాల స్థలములో నిన్ను తీసుకెళ్లే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయనకు మొరపెడితే సమస్త బాధలో నుంచి నిన్ను తప్పించి రక్షించగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా భక్తుడు అంటా ఉన్నాడు కదా, చూడండి, కీర్తనాకారుడే 146వ కీర్తన 7వ వచనంలో అంటాడు. చూడండి, 146వ కీర్తన 7వ వచనం, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆయన ఆహారము దయచేయును, యెహోవా బాధింపబడు వారిని విడుదల చేయను. హల్లెలూయా. బాధింపబడు వారిని విడుదల చేస్తాడట, వారికి ఆయన ఆహారమును దయచేస్తాడట, ఇరుకులేని విశాల స్థలమునకు ఆయన తీసుకువెళ్తాడట. నీవు చేయవలసిందల్లా ఒకటే, ఆయన సన్నిధిలో నువ్వు ఉండి మొరపెట్టడమే. ఒకవేళ దారులన్నీ మూసుకుపోయాయి, ఏ దారి లేదని నువ్వు అనుకోవచ్చు. ఆయన అంటా ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా, నా మార్గంలో నువ్వు ప్రవేశిస్తే నిన్ను చేరవలసిన గమ్యస్థానానికి నేను చేరుస్తాను, ఆ బాధ్యత నాది, నీవు నాకు మొరపెట్టు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన సంఘంలో, మన కుటుంబాలలో 100% నెరవేర్చాడు. అందును బట్టి దేవుని స్తుతిద్దాం. 26వ వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. మంచి వాగ్దానం మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది 1వ తారీఖునే చెప్తాను. దేవుడు ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు మనకి చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించాడు. కనుక చూడండి, యెషయా గ్రంథంలో ఆయన అంటాడు కదా, 63:9 యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధిని దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పూర్వ దినాలన్నిటినీ ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చెను. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ బాధ అంతా నాకేనేమో, ఈ బాధ అంతా నా కుటుంబానికేనేమో, ఈ బాధ అంతా నాకేనేమో అనుకుంటున్నావు. నీకన్నా బాధపడేవారు ఎంతోమంది లక్షల్లో ఉన్నారు. దేవుడైనా నిన్ను సంరక్షించుకొని ఆయన ఎత్తుకొని మోసుకొని నిన్ను వస్తున్నానంటే నువ్వు ఇంకా బాధలో ఉన్నావన్న సంగతిని విస్మరించు. నా దేవుడు నాతో ఉన్నాడు, సమస్త బాధలో ఆయన బాధ నొందాడు నా కోసం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధిని దూత వారిని రక్షించను. దేవుడు ఈ ఉదయకాల సమయం చక్కగా నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించటమే. చూడండి, శతాధిపతి వచ్చాడు, దేవుని యొద్దకు వచ్చి అన్నాడు, అయ్యా నా దాసుడు మిగులు బాధపడుచున్నాడయ్యా, చాలా అనారోగ్యంలో ఉన్నాడు బాబు అన్నీ చెప్పారు. అక్కడ ఉన్నవారు కూడా శతాధిపతి గురించి సాక్ష్యం ఇచ్చారు. నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడని చెప్పారు. చెప్పిన తర్వాత యేసయ్య అన్నాడు, పద వెళ్దాం అన్నాడు. ఆయన అన్నాడు,
నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుని కాదు, నీవు మాట మాత్రము సెలవి, నా దాసుడు బాధ నుంచి విముక్తి పొందుతాడు. హల్లెలూయా. ఈ దినం నువ్వు ప్రార్థన చేయవలసింది, ప్రభువా ఒక్క మాట మాత్రము సెలవిస్తే నా కుటుంబం ఈ బాధ నుంచి విముక్తి పొందుద్ది, ఈ శ్రమ నుంచి విముక్తి పొందుద్ది, ఈ నిందల నుంచి విముక్తి పొందుతాం, ఈ అపవాది నుంచి విముక్తి పొందుతాం, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతాం. ఒక్క మాట సెలవివు నాయన, ఒక్క మాట సెలవివు అని ఆ శతాధిపతిలాగా నీవు కూడా దేవుణ్ణి ప్రార్థించగలిగితే మాట మాత్రం ఆయన సెలవిస్తాడు, వాటి నుంచి నిన్ను విముక్తిని చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనాను స్త్రీ వచ్చింది, యేసయ్యతో అంటుంది, అయ్యా నా కుమార్తె చాలా బాధపడుతుంది బాబు, అపవాది చేత పీడింపబడుతూ ఉంది నాయన, ఒక్కసారి కరుణించు, నాకు సహాయం చెయ్యి అని అడిగింది. ఆమె చేసిన పనికి, అక్కడ మాట్లాడిన మాటకి ఆయన అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే జరుగుద్ది వెళ్ళు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు అడగవలసిన విధంగా నువ్వు అడిగితే దేవుడు తప్పక అది ఏ బాధ అయినా ఆయన తప్పించి రక్షించగలుగుతాడు. చాంద్ర రోగి అయి బాధపడుతున్నాడు ఒక కుమారుడు, తండ్రి తీసుకుని వచ్చాడు, శిష్యులతో చెప్పాడు, అయ్యా నా కుమారుడు చాలా బాధపడుతున్నాడు. వీళ్ళు ప్రార్థన చేశారు, పని జరగల. యేసయ్య దగ్గరికి వచ్చాడు, ఏం బాబు ఈ బాధ వీడికి ఎప్పటి నుంచి ఉంది? పుట్టిన దగ్గర నుంచి ఉంది అయ్యా. మీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను, వాళ్ళు ప్రార్థించారు కానీ పని జరగల. ఒక్కసారి నా కుమారుడి బాధ నుంచి విముక్తి చేయమని ఆ తండ్రి వేడుకున్నప్పుడు ఆయన అన్నాడు కదా, వెంటనే ప్రార్థించినప్పుడు స్వస్థత వచ్చింది. శిష్యులు వచ్చి అడిగారు, మేము చేసింది ప్రార్థనే, మేము చేసింది ప్రార్థనే, మేము చేసిన ప్రార్థనకి స్వస్థత ఎందుకు రాలేదు? నువ్వు చేసిన దానికి స్వస్థత ఎందుకు కలిగింది? దానికి దీనికి వ్యత్యాసం, డిఫరెన్స్ చెప్పమన్నారు. ఈయన ఏమన్నాడు తెలుసా? ఓరి అల్ప విశ్వాసులారా అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసముతో నువ్వు ప్రార్థించే పని జరగదు. దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే అది ఏ బాధ అయినా ప్రభు రక్షించి తప్పించగలుగుతాడు. చూడండి, ఒక 7 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా, నీ బాధలో నుంచి నెమ్మదినిచ్చేది 119వ కీర్తన 50వ వచనం చదవండి ఒకసారి. 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించెను. హల్లెలూయా. ఏది నీకు నెమ్మదినిచ్చేది? బాధలో నిన్ను నెమ్మదిని కలుగు చేసేది వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించేది. అర్థమవుతుందా మీకు? బాధలు ఉన్నాయని అటు ఇటు పరిగెట్టి అక్కడికో ఇక్కడికి వెళ్ళటం కాదు. వాక్యదానములు ఉండు. వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే నిన్ను బ్రతికించేది. నీ బాధలలో అదే నీకు నెమ్మదిని కలుగు చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, రెండవదిగా 9వ కీర్తన 12వ వచనం. 9వ కీర్తన 12వ వచనం, ఆయన రక్తపరాధములను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడువారిని జ్ఞాపకం చేసుకును, వారి మొర ఆయన మరువడు. హల్లెలూయా. ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు, రక్తము చిందించాడు. ఆ రక్త అపరాధముల గురించి విచారణ చేసితే ఆ బాధపడే వారందరినీ ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మొదటిగా వాక్యము ద్వారా వచ్చాడు. వాక్యమే నిన్ను రక్షించేది, బ్రతికించేది, బాధలో నీకు నెమ్మదినిచ్చేది. రెండవది, ఆయన రక్త అపరాధం. ఆయన రక్తం ఎందుకు చిందించాడు ఆ విషయాన్ని నువ్వు విచారణ చేయగలిగితే దేవుడు నీ మొర ఆలకించి ఆ బాధ నుంచి నిన్ను తప్పిస్తాడు. మూడవది చూడండి,
37వ కీర్తన 39వ వచనం, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులకు ఆయన రక్షణాధారం. ఎవరికి? నీతిమంతులకు. నీతిని అనుసరించి నడవకుండా ఏదో మొక్కుబడిగా ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే కుదరదు. ప్రతి విషయాలలో నీతిని అనుసరించి నడవాలి. ప్రతి విషయములలో నీతిని అనుసరించి నడవగలిగితే దేవుడు నీకేం చేస్తాడు? నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, నువ్వు చేసే పనిలో నీతిని కలిగి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమును కలిగి ఉండాలి. చూడండి, ఒక ఉద్యోగస్తుడు ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. ఆ ఆఫీసులో లంచాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏ పని చేయాలన్నా లంచాలు తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నవారు అందరూ కలిసి పంచుకుంటుంటారు. ఇతను మాత్రం అక్కడ అధికారిగా ఉంటూ ఆ వచ్చినవి అడ్డదిడ్డంగా లేకుండా బాగా ఉన్న వాటికి సంతకాలు పెడతా ఉన్నారు. అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కలిసి ఏం చేశారంటే, అబ్బాయి ఇతను ఉంటే మనకి చాలా ఇబ్బంది, ఇతను తీసుకోడు, మనల్ని తీసుకొనిడు, ఇలాగైతే ఎలాగా కుదరదు, ఈయన ఇక్కడి నుంచి తప్పించేస్తే మనకే అడ్డు ఉండదు, మనతో పాటు లంచం తీసుకునేవాడిని మనం వేయించుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. కాబట్టి అందరం కలిసి అధికారులకు ఒక కంప్లైంట్ రాద్దాం, అయ్యా ఇతను లంచాలు తీసుకుంటూ మమ్మల్ని కూడా లంచాలు తీసుకోమని ప్రేరేపిస్తున్నాడు, కాబట్టి మీరు వచ్చి ఎంక్వైరీ చేసి అతన్ని సస్పెండ్ చేయమని అందరూ కలిసి ఆఫీసులో ఉన్న ప్యూన్తో సహా కలిసి కంప్లైంట్ చేశారు. అధికారులు వచ్చి విచారణ చేశారు. ఈ మధ్యలో ఒకరిని అరేంజ్ చేసుకున్నారు. వీళ్ళు కొంత డబ్బు అతనికి ఇచ్చేటప్పుడు, ఒక పేపర్లో పెట్టి ఇచ్చేటప్పుడు అధికారుల దగ్గరికి వచ్చి పట్టుకునేటట్లుగా అరేంజ్ చేసుకున్నారు. ఆయన యథావిధిగా వచ్చాడు. ఆయన డెస్క్లో బైబిల్ ఉంటుంది, ఆయన సొరుగులో కూర్చున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఒక అతను వచ్చాడు, ఒక ఫైల్ పట్టుకొచ్చాయా, ఈ ఫైల్ చెక్ చేసి సంతకం పెట్టి నాకు ఇవ్వండి అని అతనికి ఇచ్చాడు. ఈలోపు సిబిఐ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, అక్కడ కూర్చున్నారు కరెన్సీ పట్టుకొని. ఈయన ఫైల్ ఇలా ఓపెన్ చేయగానే అందులో కట్టలు కనిపించాడు. వాళ్ళ దగ్గరే తీసుకొస్తారు వాళ్ళు. అవి పట్టుకోగానే చేతికి రంగు అవుద్ది, కడగగానే ఎర్రగా మారిపోతాయి. ఈయన ఏం చేశాడు, ఈ కట్టలను తీసి ఏంటి నాకు ఇచ్చారని పక్కన పెట్టాడు. ఈలోపు వాళ్ళు వచ్చారు. వచ్చి ఏంటబ్బాయి, ఏంటి డబ్బు ఏంటి, వ్యవహారం ఏంటంటే, ఈ ఫైల్ ఇచ్చిన అతను అన్నాడు కదా, అయ్యా ఇగో నా ఫైల్ మీద సంతకం పెట్టమంటే ₹1,00,000 లంచం అడిగాడండి, ఇగో మీ దగ్గరికి తీసుకొచ్చిన ఆ డబ్బు ఇయ్యే, పెట్టించాను, ఇగో తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాడు చూడండి అన్నారు. అన్యాక్రాంతంగా అతను పట్టుకొని సస్పెండ్ చేశారు. ఇతనేమి దిగులు చెందలేదు, చీకు చెందలా. సస్పెండ్ చేశాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే, కరపత్రాలు పట్టుకొని, డ్యూటీ ఎలాగో లేదు కదా, ఆ వీధుల్లో రోడ్లు అమ్మటి వెళ్ళేది కరపత్రాలు పంచుకుంటూ వెళ్తున్నాడు. ఓ 15 రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు కరపత్రాలు పంచుతా రోడ్డు అమ్మటి వెళ్తూ ఉంటే అయిపోయినాయి కరపత్రాలు. ఒక మైలురాయి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు అంటున్నాడు, అక్కడ మోకరించి ప్రార్థించు ఆ మైలురాయి దగ్గర అన్నాడు. ఈయనేం చేశాడు, ఆ ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వస్తా రాయి దగ్గర నుంచొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా ఎందుకు ఇక్కడ ప్రార్థన చేయమన్నా ఎవరు లేరే, కనీసం సువార్త చెప్పడానికైనా ఒక మనిషి కూడా లేడు, ఎందుకు ఇక్కడ ఉండి ప్రార్థన చెయ్యి, అక్కడ ప్రార్థన చెయ్యి అన్నాడు. మోకరించి ప్రార్థిస్తూ ఉంటే సస్పెండ్ చేసిన అధికారి కారులో వెళ్తూ ఉన్నాడు, తన అసిస్టెంట్ కూడా ఉన్నాడు. అరే పలానా ఇదిగో ఆ సుందరరావు గారిలాగా కనపడుతున్నాడు ఆయన. అవునండి ఆయనే. ఏంటి అక్కడ మోకరిచ్చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడండి అన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఏంటంటే ఆయన ప్రభువుని నమ్ముకున్నాడండి, చాలా యథార్థవంతుడు, చాలా నమ్మకస్తుడు, చాలా నీతిమంతుడు, ఎవరి దగ్గర లంచం తీసుకోడు, ఎవరి దగ్గర మీరు టీ ఇప్పించినా తాగడం,
చివరికి మీ మంచినీళ్ళు బాటిల్ ఇచ్చిన ఆయన తీసుకోడండి. అలాంటి వాడు ఎందుకు సస్పెండ్ అయ్యాడురా? అందరూ కలిసి ఆయన మీద కుట్ర చేశారండి. ఈయనుంటే లంచాలు మనకు రావని చెప్పారండి. ఆఖరికి నన్ను కూడా అందులో ఇన్వాల్వ్ చేశారండి. ఆయన చాలా నీతిమంతుడండి. ఏంట్రా ఇక్కడ మోకరించి ప్రార్థిస్తున్నాడు ఏంటి అని అంటే, అయ్యా ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, సస్పెండ్ చేసిన దగ్గర నుంచి యేసు ప్రభు సువార్త చెప్తా ఉన్నాడండి. ఆయన కరపత్రాలు పంచుకుంటూ వెళ్తున్నాడు. ఇదిగో ఇక్కడ వెళ్తా మోకరించి ప్రార్థించాడు. కారాపు ఆపాడు. అక్కడికి వెళ్ళాడు. ఇల్లు ఆయన్ని పిలుచుకురా. అక్కడ ప్రార్థన అయ్యేదాకా నుంచున్నాడు. లేచిన తర్వాత ఏంటి బాబు ఏంటి ఇక్కడ ఉన్నావంటే, అయ్యా నిన్ను పట్టించేవాళ్ళు నేను కూడా ఉన్నాను కదా, నా మీద నీకు ద్వేషం లేదా? అయ్యా ఏం జరగాలన్న ప్రభు చిత్తం. మీరు నన్ను పాడు చేయాలనుకుంటే మీరు చేసినంత మాత్రంలో నేను పాడవను. ప్రభు చిత్తం ఏమిటో నాకు తెలియదు కదా. కానివ్వండి, మీరు బాధపడటం ఎందుకు? లేదు లేదు, మన అధికారి గారు ఆరాపారు, నిన్ను పిలుచుకురమ్మన్నారు. వెళ్ళాం. అయ్యా వందనాలు. ఏంటి బాబు ఇక్కడ మోకరించి? ప్రభు నన్ను ఇక్కడ ప్రార్థన చేయమన్నాడండి. మీరు వస్తారని ఆయనకి తెలుసు, మీరు నన్ను చూస్తారని తెలుసు, కనుకనే ఇక్కడ ఆపాడండి అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సాక్ష్యం విన్న ఆయన అంటా ఉన్నాడు, ఈ నీతిమంతుని నేను సస్పెండ్ చేసింది, ఈ నీతిమంతుని జోలికా నేను వెళ్ళింది అని పశ్చాత్తాప. అయ్యా నీ ప్రభు చాలా గొప్పోడయ్యా. ఇక్కడ మోకరించి ప్రార్థించడం ఏంటి, నేను ఇక్కడికి రావటం ఏంటి, నిన్ను చూడటం ఏంటి, ఇదంతా దేవుని యొక్క సంకల్పం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటా ఉన్నావేమో నేను నీతిని అనుసరించి నడిస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, ఇబ్బందిలో పడతానేమో నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది కదా, నీతిమంతులకు రక్షణాధారము, బాధపడినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. నీతిమంతులకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ఆయన. బాధలో నుంచి తప్పించగలుగుతాడు. మొదటిగా ఏమన్నాడు ఆయన? నీ వాక్యమే నన్ను బ్రతికించేది, బాధలో నెమ్మది కలుగు చేసేది. ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేసేవాడు మొర ఆయన ఆలకిస్తాడు. మూడవది అన్నాడు, నీతిమంతులను ఆశీర్వదించేవాడు ఆయనే. తర్వాత చూడండి, నాలుగవదిగా కీర్తన గ్రంథము 88వ కీర్తన 9వ వచనం. బాధ చేత నా కన్నీళ్లు క్షీణించుచున్నవి, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. ఏం చేయాలి? నీ బాధ వస్తే ప్రతిదినము మొరపెట్టాలి. ఆయన వైపు చేతులు చాపుతూ నువ్వు మొరపెడితే ప్రతి బాధ నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. బాధను తప్పించే మార్గం ప్రభు ఈ దినం మనతో చెప్తున్నాడు. ఏ బాధలో నువ్వున్నా, ఏ ఇబ్బందిలో నువ్వున్నా, ఏ శ్రమలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, బాధలో నెమ్మదిని కలిగించేది నా దేవుడే. హల్లెలూయా. చూడండి, కీర్తనాకారుడు 132వ కీర్తన 1వ వచనంలో, యెహోవా దావీదునకు కలిగిన బాధనన్నిటినీ అతని పక్షముగా జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. నీకు కలిగిన బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని తప్పించాలంటే నువ్వు ముమ్మారు ప్రార్థించు ప్రభు సన్నిధిలో. దేవుడు ఆ బాధ నుంచి తప్పిస్తాడు, రక్షిస్తాడు. చివరిగా 142వ కీర్తన 2వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. 142వ కీర్తన 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. హల్లెలూయా. ఎవరికి చెప్పాలి? నీ ఇంటిలో నీ యజమానుడికి చెప్పిన బాధ తాత్కాలికంగా తీరద్దేమో, అదే నా దేవుడికి చెప్పుకుంటే, నా దేవుడికి చెప్పుకుంటే శాశ్వతమైన పరిష్కారం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏమంటున్నాడు ఆయన? బహు వినయముగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టితే నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని చెప్పుకొనగలిగితే నీవు ఆ బాధ నుంచి విమోచించగలుగుతాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు ఈ రీతిగా
బాధ నుంచి తప్పించుకునే మార్గాన్ని మనకు చెప్పాడు. 6 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? నీ వాక్యమే నన్ను బ్రతికించేది, బాధలో అది నాకు నెమ్మదినిచ్చేది. ఆయన రక్తపరాధమును గుర్చి విచారణ చేసేవారి మొర ఆయన మరువడు. తర్వాత నీతిమంతులకు రక్షణాధారం ఆయనే. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయముగా ఉంటాడు. బాధ చేత నా కన్నీళ్ళు దినమెల్లా యెహోవాను, ప్రతి దినము దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన వైపు నా చేతులు చాపుచున్నాను. దేవుడు నా మొర ఆలకించాను. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటిలో అతని పక్షంగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. 6వదిగా బహు విస్తారముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. వినయముగా ఆయన సన్నిధిలో నువ్వు మొరపెడితే ఆయన నీ బాధ నుంచి ఆయన విమోచించుతాడు. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించి బాధ నుంచి తప్పించునుగాక. అందరూ తల వంచండి.